ఇప్పుడు స్టడీస్ వచ్చేటప్పటికి మీరు లిటరేచర్ ఇన్ జమాలజీ కదా? బిఏ లిటరేచర్ అమ్మా, ఇంగ్లీష్ లిటరేచర్ చేశాను, డిప్లొమా ఇన్ జమాలజీ చేశాను. డిప్లొమా ఇన్ జమాలజీ చేశారు కదా. సో మీరు ఎప్పుడైనా అంటే ఆ చదువుకున్న ఆ ప్రభావం కానీ మీ వ్యక్తిత్వాన్ని ఏ విధంగా ప్రతిబింబించిందని మీరు అనుకుంటారు? లిటరేచర్కి వచ్చేటప్పటికి కొంచెం నాకు ఎక్కువ వన్ సైడెడ్ లిటరేచర్, కొంచెం కవితలు రాయాలని, కొంచెం ఇప్పుడు కూడా ఏదైనా ఆర్టికల్ రాయాలంటే నాకు ఆ థాట్ ప్రాసెస్ కుదిరిందంటే గబగబ నేను రాయగలుగుతాను, బీట్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ ఇన్ తెలుగు. అదేంటంటే నాకు ఐ థింక్ అది ఫౌండేషన్ నా బిఏ లిటరేచర్లో ఏదైతే నాకు పడిందో. ఎందుకంటే అసలు వ్యాసం ఎట్లా రాయాలి, స్టార్టింగ్ ఎట్లా ఉండాలి, ఎండింగ్ ఎట్లా ఉండాలి, మధ్యలో ఏ రకంగా ఉండాలి, ఫుల్ స్టాప్స్ ఎక్కడ ఉండాలి, కామాస్ ఎక్కడ ఉండాలి, ఇవన్నీ కూడా మనకి లిటరేచర్ చదువుతున్నప్పుడు ఆ తర్ఫీదు మనకి ఇస్తారు. సో డెఫినెట్గా ఇప్పుడు నేనేమన్నా ఒక ఎస్ఏ అన్నా ఏమన్నా రాసుకోవాలి అని అంటే నాకు ఆ కాన్సన్ట్రేషన్ మూడు కుదిరిందంటే ఇంకా కూర్చొని గబగబా రాయగలను. ఐ డోంట్ నీడ్ టైం. కాకపోతే ఆ కాన్సన్ట్రేషన్ రావాలి, ఆ ఇన్స్పిరేషన్ రావాలి. జమాలజీ అంటారా, జమాలజీ చేసిన తర్వాత ఏ వజ్రం కూడా ఏ రత్నం కూడా మనకి నిజమైనటువంటి సాటిస్ఫాక్షన్ ఇవ్వదు. ఎందుకంటే కలర్ అంటాము, సైజ్ అంటాము, ఇంక్లూజన్ అంటాము. సో దాన్ని బట్టి మనకి తొందరగా ఏ స్టోన్ కూడా మనకి ఆ సాటిస్ఫాక్షన్ ఇవ్వదు. అటువంటి సందర్భంలో మా వారు నవ్వుతూ ఉంటారు, ప్రతి మహిళ కూడా జమాలజీ చేయాలి అని. ఎందుకంటే జమాలజీ చేసిన తర్వాత ఏ స్టోన్ నన్ను సాటిస్ఫై చేయనటువంటి సందర్భంలో త్వరగా వెళ్ళి నగలు కొనుక్కునేటువంటి పరిస్థితి లేకుండా పోయిందనమాట. సో అంటే మనం వెళ్తాము, జ్యువెలర్ ఏదో ప్రైస్ కోట్ చేస్తారు, వెంటనే ఐ విల్ సే నో దిస్ ఇస్ నాట్ వర్త్ దిస్ మచ్, ఎందుకంటే నాకు తెలుసు కలర్ తక్కువ ఉందనో ఇంక్లూషన్స్ ఎక్కువ ఉన్నాయనో చెప్తాము. సో మా వారు నవ్వుతా చెప్తా ఉంటారు అనమాట. సో అలా రికగ్నైజ్ చేయగలుగుతారు మీరు ఎక్కడికైనా. సో అందుకని మీరు పెద్దగా అయితే స్టోన్వి ఈ దీనికి సంబంధించిన రత్నాలు, పగడాలు, వీటికి సంబంధించిన కొనరు అయితే అంటే తక్కువ. పిల్లలు ఉన్నారు కదమ్మా, సో వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇప్పుడు నేను ప్రతిసారి గోల్డ్ అని అంటే అది హెవీగా ఉంటుంది, డెలికేట్గా అనిపించదు. సో అందుకని పిల్లలు ఇష్టపడరు తొందరగా. బట్ డెఫినెట్గా ఏంటంటే సాటిస్ఫాక్షన్ అనేది విత్ కలర్డ్ స్టోన్స్ జమాలజీ చేస్తే చాలా చాలా కష్టం.